చిన్న చిన్న విషయాలకి దిగులు, భయం మనకి పుడతా ఉంటాయి. కంగారు పడుతూ ఉంటాం. ఎప్పుడు బాధపడతాం, ఎప్పుడు కంగారు పడతాం? మీరే చెప్పండి. దేవుని మీద విశ్వాసము సన్నగిలినప్పుడు చాలామందికి ఒక మానసికమైన రోగం ఉంటుంది. క్లినికల్లీ ప్రూవ్డ్ అది మానసికమైన లోపం. అదేంటంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చాలామంది ఆలోచిస్తారు. వాళ్ళకి అదొక రకమైనటువంటి భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ఈ చర్చి ఉంది, కానీ వాళ్ళకి చర్చి ఉన్నట్టు కనపడదు. వాళ్ళకి లేదని మనతో వాదిస్తారు. చెప్తే మళ్ళీ కోపం. లేదంటే పొద్దున్నే లేచేటప్పటికెల్లా అన్నంలో విషయం కనిపేశారు ఎవరో, నాకు వేరే కనపడుతుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది మానసికమైనటువంటి రోగం. కానీ ఎప్పుడైతే మనకి ఈ భయాందోళన మన జీవితంలో వస్తాయంటే దేవుని మీద నమ్మకము ప్రాపర్గా లేనప్పుడే, దేవుని మీద విశ్వాసము సరిగ్గా లేనప్పుడే. ఇష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. కష్టములో దేవుడు తోడుంటాడండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? బాడీ లాంగ్వేజ్ ఏంటంటే మనం నడిచేటువంటి విధానం, మనం ప్రవర్తించే విధానం, మనం మాట్లాడేటువంటి తీరు, దానిని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఆ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే కాన్ఫిడెంట్గా ఉండాలి మనకి. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవుని బలమైనటువంటి దేవునిని నమ్ముకుని బ్రతుకుచున్నటువంటి వారము మనము. హల్లెలూయా. పక్కింటి వాళ్ళు నా మీద ఏదో దూపాలు వేసేస్తున్నారంటది ఫోన్ చేసి. ఏంటంటే పిచ్చి మాటలు. ఏంటంటే పాపం ఆవిడ తప్పు కాదు, అది మానసిక రోగం. అది పోనీ అలాంటప్పుడు ఏం చేయాలి? మాట వినాలి. మాట వినరు. ప్రార్థనకు వచ్చి ఎక్కువ ప్రార్థనలో ఉండండి అంటే అది చేయరు. అది కాదమ్మా, ఇది కాదు పద్ధతి అని అంటే అది చేయరు. ఎందుకు నేను ఇంతగదిగా నేను వాక్యానికి లోపలికి వెళ్లకుండా ఇంత విషయాన్ని ఎందుకు చెప్తానంటే, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము దినదినము మనకు పటిష్టంగా తయారవ్వాలి. పటిష్టంగా ఉంటే ఏమవుతుందంటే మన జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము కదల్చబడము, చలించం. నడి మధ్యలో మనల్ని విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెట్టాడు ఆయన. కష్టములో నష్టములో తోడున్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. చెంతకిను నా తోడు అర్థం ఏంటండి? చెంత ఉండడం అంటే దగ్గర ఉండడం. ఆల్మోస్ట్ ఆయన చెయ్యి మన మీద వేసి మనల్ని నడిపించేటువంటి స్థితి అది. నా చెంత ఉండడం అంటే అది. తోడు ఉండడం అంటే చెయ్యి పట్టుకుని నడిపించడం. చెంత ఉండడం అంటే మన భుజము మీద ఆయన చెయ్యి వేసి మన జీవితాన్ని నడిపించటం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితి దినదినము బలపరచాలి. అప్పుడే బలపరచబడాలి. అప్పుడే ఈ లోకములో వస్తున్నటువంటి ఒడిదుడుకులను మనం తట్టుకునే వారంగా ఉంటాం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనము ఈ లోక జీవిత యాత్రలో మనకు వస్తున్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొనేటువంటి వారముగా మనం ఉండాలి. నువ్వేం పొట్లాడక్కర్లా, నువ్వేమి యుద్ధం చేయక్కర్లా, నువ్వేమి కూడా స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. దేవుడే చూసుకుంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ఈ యొక్క వాక్య ధ్యానములో నా తండ్రి, నా ప్రభువా, మీరుండమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నాయన, మా అందరి హృదయాలను నీ వాక్యానికి తెరవబడేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ప్రభువా నాయన, మీరు మాత్రమే ప్రభువా నాయన ఆలోచననిచ్చి
మాటలను నా నోట నుంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇందాకడ మీకు చెప్పినటువంటి ఉపోద్ఘాతములో మరి దీనికి సంబంధించినటువంటి మాటలనే మీకు తెలియజేశాను. ఏంటంటే మన జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను ఏ విధంగా తట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాలు ఇక్కడ యేసు ప్రభుల వారే స్వయముగా ఆయన నోటి నుండి పలికినటువంటి మాటలు. ఇది ఇంగ్లీష్ బైబిల్స్లో ఈ మాటలన్నీ కూడా రెడ్ లెటర్స్లో రాయబడి ఉన్నాయి. రెడ్ లెటర్స్లో రాయబడినవి అంటే అర్థం ఏంటంటే అది దేవుడు పలికిన మాటలను ఎర్ర ఇంకుతో రాసేటువంటిది. కొంతమంది బైబిల్ చూస్తే తెలుస్తుంది. అయితే యేసు ప్రభులు వారు స్వయముగా పలికినటువంటి 2 గృహాలు లేదంటే 2 ఇళ్ల గురించి ఇక్కడ ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. అదేమనగా తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బుద్ధిమంతుణ్ణి పోలియుండును. దేవుని భక్తి చేస్తూ ఉన్నప్పుడు బుద్ధి చాలా అవసరం మనకి. ఏం అవసరం అండి? భక్తిలో బుద్ధి అవసరం. ఏ విధముగా దేవుని నామాన్ని మహిమపరచాలి, ఏ విధముగా దేవుని యొక్క ప్రసన్నతను నేను కోరుకోవాలి, ఏ విధముగా నా జీవితము ద్వారా దేవునికి సేవ చేయాలి, నా బ్రతుకు దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి ఒక బుద్ధితో మనం జీవితాన్ని మలుచుకోవాలి. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము అనుగ్రహింపబడును అని ఉన్నది. యవన బిడ్డలకు చాలాసార్లు ఈ వాక్యం చెప్తాం. బుద్ధి అప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా. తప్పిపోయిన కుమారుడికి కూడా వెళ్ళిపోతాడు, కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ బిడ్డకి బుద్ధి వచ్చింది. ఈ నా మాటలు విని ప్రభు యొక్క తాపత్రయం చూడండి దేవుని బిడ్డలారా. ఆ తాపత్రయాన్ని చూస్తూ ఉంటుంటే నాకు ఒకసారి ఒక రకమైనటువంటి బాధ వస్తూ ఉంటుంది. ఎంత తాపత్రయపడుతున్నా ఆ మాటలను విని దాని ప్రకారం నడుచుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండు. మొత్తం చెప్పేస్తాను. 2 ఇళ్ళు కట్టబడి ఉన్నాయి. ఆ 2 కట్టబడినటువంటివి ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయి అంటే సేమ్ అంతా ఉన్నాయి. దేవుడి మాట విన్నారు వీళ్ళిద్దరు కూడా, కట్టారు. రెండింటికి తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, బలమైన గాలి వచ్చింది, 2 మీదకి వచ్చింది. కానీ ఏ ఇల్లు పడిపోయింది? అక్కడ తప్పు చేశాడు ఇతను. అవునా? కట్టబడినటువంటి ఇల్లు పడిపోతే ఎలాగో? మొత్తం చదివేస్తే వాన కురిసెను, వరదలు వచ్చేను. వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండును. తప్పిపోయిన కుమారుడని వాడనకాలు పడతాం మనం. తప్పిపోయాడు అని. కానీ ఒకానొక టైంలో వాడికి బుద్ధి వచ్చిందా రాలేదా? మనకెప్పుడు వస్తుంది? దేవుని సేవకులు ఒక మాటలు చెప్తున్నారు అని అంటే వాటిని వినాలి, చెప్పితే వినాలి. మనం బుద్ధిగలవారుగా ఉండాలండి, బుద్ధిహీనులుగా ఉండాలా? బుద్ధిగలవారుగా ఉండాలి. మరి ఈ వ్యక్తి గురించి దేవుడు ఏం చెప్తున్నాడండి? బుద్ధి లేనివాడు అని చెప్తున్నారు. మళ్ళా అడుగుతున్నా నేను, మనం బుద్ధిగలవారుగా ఉండాలా, బుద్ధిహీనులుగా ఉండాలా? బుద్ధిగలవారుగా ఉండాలి. బుద్ధిగలవారుగా ఉంటే ఏమవుతుందనంటే మనము బండ మీద మన ఈ గృహాన్ని కడతాం. ఈ గృహము దేనికి సాదృశ్యముగా ఉన్నది? మన జీవితానికి సాదృశ్యం, మన గృహానికి సాదృశ్యం, మన ఆత్మీయ స్థితికి సాదృశ్యం. ఈ 3 కూడా కరెక్ట్గా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ 3 కూడా ప్రాపర్గా ఉండాలి. నేను అందుకనే సంఘం గురించి మొట్టమొదట ప్రార్థన ఏం చేస్తాను తెలుసా? ఇక్కడోళ్ళు కానీ అక్కడోళ్ళు కానీ, ప్రభువా
ఆత్మీయంగా నా బిడ్డలు బలంగా ఉండాలి. ఎందుకు చేస్తాను తెలుసా ప్రార్థన? ఆత్మీయంగా మీరు బలముగా ఉంటే ఈ లోకములో మనం ఎదుర్కోబోతున్నటువంటి తుఫానులు కానీ, సమస్యలు కానీ, గాలులు కానీ, వరదలు కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. రెండో పాయింట్, ప్రార్థనా పరులై ఉండాలి. కొంతమంది సంవత్సరాల తరబడి మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ పిలిచి వాళ్ళకు ప్రార్థన చేయమంటే ఈరోజు కూడా ప్రార్థన చేయలేరు వాళ్ళు. మూడోది ఏంటంటే, సంఘానికి సపోర్టివ్గా నేను ఉండాలి ప్రభువా అనే ఆలోచన కలిగి ఉండాలి. సంఘానికి సపోర్టివ్గా ఉండాలని ఎందుకు నేను కోరుకుంటున్నానంటే, దానిలో దీవెన ఉన్నది. నా బిడ్డలు ఆ దీవెన పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ముందుగా మూడు చేసిన తర్వాత మిగతా మీ యొక్క పర్సనల్ విషయాలు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకనగా మీరు ఆత్మీయంగా బలంగా లేకపోతే ఈ తుఫానులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ వరదలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ గాలిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆత్మీయంగా కనుక బలంగా లేకపోతే తుఫాను వచ్చినప్పుడు బలహీనమైన చెట్లు ఎట్లా రెపరెపలాడుతుందో మీ జీవితం కూడా అదే విధంగా రెపరెపలాడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట అంటే ఒకవేళ మీకు కష్టంగా ఉంటుందేమో, కానీ నేను అంటున్నాను, నా ప్రభు జ్ఞాపకం చేశాడు, దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితులలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు లోకములో చాలా చేయవలసినటువంటి ఉన్నది, మీ జీవితంలో చాలా ఎదుర్కోవలసినటువంటి ఉన్నాయి. కానీ మీ యొక్క గృహము, నీ ఆత్మీయ స్థితి, నీ యొక్క జీవితం బండ మీద కట్టబడితేనే, లేదంటే తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వాక్యము స్పష్టముగా తెలియచేయుట, వాక్యము సరైనటువంటి విధములో బోధించుట నా బాధ్యత. బండ మీద ఇల్లు అంటే ఏంటంటే స్టాండర్డ్ ఫౌండేషన్. ఎందుకు ఇళ్ళకి ఫౌండేషన్, ఐరన్తో ఫౌండేషన్ వేస్తారనంటే, వరదలు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా పడిపోకుండా ఉండడానికి. ఎంత అద్భుతముగా దేవుడు వర్ణించి చెప్పాడండి తన బిడ్డలకు. ఎప్పుడో 1000 సంవత్సరాల కిందట చెప్పబడిన మాటను ఈరోజు కూడా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మన ఆత్మీయ స్థితి ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, లేదంటే కదల్చబడుతుంది. షెకెన్ చూడండి, వాళ్ళని ఏమన్నారండి, బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు ప్రభులు వారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పి. దాని పాటు గొప్పది, దాని పాటు బహు గొప్పదంట. ప్రభువే అంటున్నాడండి, గొప్ప దేవుడు చెప్తున్నటువంటి మాట, దాని పాటు బహు గొప్పది. బెంగళూరులో బెతెలేజీ చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అద్భుతమైనటువంటి ఆత్మీయ బలంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. కానీ అతని జీవితంలో ప్రభు పరీక్ష పెట్టాడో నాకు తెలియదు, సాతాను శోధనలు వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఎన్ని శ్రమలను ఉద్యోగం పోయింది. మంచి ఉద్యోగం, బాగా బ్రతికినటువంటి అతనికి కారుల్లో తిరిగి, మరి ఆ కాలంలోనే 10-12 ఏళ్ల కిందట చెప్తున్న మాట, ఆ కాలంలోనే ఉద్యోగం పోయింది, సంపాదించిన సంపాదన అంతా కూడా అయిపోయింది. భార్య బిడ్డలను పోషించుకోలేనటువంటి పరిస్థితులకు వచ్చేసినాయి. ఆఖరికి ఎలా జరిగిందంటే, కొంత డబ్బులు, ఒక్క 10 రూపాయలు ఉంటే బస్సు మాత్రమే ఎక్కి మందిరానికి వచ్చాడు. కానీ ఆఫరింగ్, కానుక వేయడానికి అతని దగ్గర డబ్బులు లేవు, కానీ వెయ్యాలి. ఆయన చేతిలో వెడ్డింగ్ రింగ్ కనపడుతుంది, ఇంకా అదొక్కటే ఉంది. అది తీసి, చేతిలోంచి తీసి ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకొని, ప్రభువా నీకు తెలుసు నా ఆర్థికమైన పరిస్థితి, ఆఖరిగా ఉన్నది నేను వేస్తున్నాను, దీని తర్వాత నేను ఎలా బ్రతుకుతానో, నా బిడ్డలు నేను ఎలా పోషిస్తానో అని తెలియదు, నా భార్యను నేను ఎలా పోషిస్తానో తెలియదు. ఇప్పటికే ఆల్రెడీ ఇంట్లో
అద్దెకు ఉండేటువంటి ఆ ఓనర్స్ ఖాళీ చేయమని చెప్తూ ఉన్నారు. తర్వాత పరిస్థితి నాకు తెలియదు. కానీ నీ మీద నమ్మకం పెట్టుకొని ఈ కానుక నేను వేస్తున్నాను ఆ రింగు ఆఫరింగ్ బాక్స్లో వేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన ఉద్యోగానికంటే 3 రెట్లు శాలరీ పెరిగేటువంటి ఉద్యోగం దేవుడు తయారు చేసి పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిస్థితులలో కూడా అతని యొక్క విశ్వాసము, నమ్మకము చెక్కు చెదర్లా. ఎందుకంటే అతడు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని బండ మీద కట్టాడు. ఈ బండ ఎవరండి? క్రీస్తు. మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే తుఫాన్లు వస్తాయండి. చాలామంది ఏంటంటే దేవుడి దగ్గరికి రా, నీకు అన్నీ బాగా ఉంటాయి అని చెప్తుంటాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారండి? రెండిటికి వస్తాయి. అంటే మనం భక్తిగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ, మందిరాలకు వచ్చి ప్రార్థన చేస్తూ, కానుకలు ఇస్తూ, సంఘములో ఉపయోగపడుతూ ఉన్న వారికి కూడా ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వరదలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నిలబడుతుంది దేవుని బిడ్డలారా. మనం కదల్చబడం, స్థిరులై ఉంటాం. శిష్యులతో ప్రభులు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది కదా, మనందరికీ తెలిసి పాటలు కూడా ఉన్నాయి. హోరుగాలి వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను, ఈ తుఫానును ఎవరి వలన వచ్చింది? శిష్యులతో ప్రభులు వారు ప్రయాణం చేస్తూ ఉంటే తుఫాను వస్తుంది సముద్రం మీద. ఆ తుఫాను వచ్చి ఎలా అంటే ఓడ బద్దలైపోయేటువంటి స్థితి వస్తుంది. శిష్యులు భయపడి ప్రభు దగ్గరికి వచ్చి, మేము నశించిపోతున్నాం, చచ్చిపోబోతున్నాం, ఇంక అయిపోయింది మా పని, నీకు చింత లేదా అని ప్రభులు వారిని ప్రశ్న వేశారు. అయితే ఆ తుఫాను ఎవరి వలన వచ్చింది? సాతాను వల్ల వచ్చిందండి. సాతాను తీసుకుని వచ్చింది తుఫానుని. ఎందుకు సాతాను అని నేను చెప్తున్నానంటే, దేవుడు ఏం చేశాడు? నేనే తెచ్చానులే అని అన్నాడా? ఏం చేశాడండి? గద్దించాడు. గద్దించడం అంటే అర్థం ఏంటి? కొంతమందికి ఎంత గద్దించినా సరే, గద్దించడం అంటే ఏంటండి? ఆజ్ఞాపించలా. గద్దించడం అంటే గట్టిగా బుద్ధి లేకుండా ఉన్నావు నువ్వు, అంతే కదా గద్దించడం అంటే. ఎలా వస్తావు నువ్వు ఇక్కడ సముద్రంలోకి? గాలి ఎందుకు దేవుడు గద్దించాడంటే అది సాతాను తీసుకుని వచ్చింది ఆ తుఫాను. శిష్యులను అల్లకల్లోలం చేయడానికి తుఫాను తీసుకుని వచ్చింది. దేవుడు తుఫాను రప్పించి దాన్ని గద్దించలా. సాతాను తీసుకొచ్చినటువంటి ఆ తుఫానుని దేవుడు గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అనేటువంటి స్తోమత కానీ అంత పరిస్థితి కానీ నాకు లేదు. కానీ సందర్భం వస్తున్నట్టు నేను చెప్తున్నాను. అక్కడే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తుంటే ఎదుర్కొనేవాళ్ళండి. దేవుడు ఏం చెప్పారు? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు అన్నాడు. హల్లెలూయా అన్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ప్రయాణిస్తూ ఉన్నామంటే, బ్రతుకుతూ ఉన్నామంటే వస్తాయి. సేవకులకి ఇంకా వస్తాయండి. ఒక అద్భుతమైన సేవకుడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, ప్రార్థన చేయమని చాలా పదే మెసేజెస్. అద్భుతమైన సేవకులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. డాక్టర్లు అయితే వద్దు, తీసుకురావద్దు, అసలు వేస్ట్, ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వండి, ఆఖరి రోజుల్లో ఉన్నాడు ఆయన అని చెప్పారంట. అద్భుతమైన సేవకుడు. దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా భక్తి ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి, భక్తి లేనటువంటి వారికి కూడా వస్తాయి. కానీ భక్తి కలిగి దేవునిని ఆశ్రయించేటువంటి వారి యొక్క పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బండ మీద కట్టినటువంటి ఆత్మీయ స్థితి, బండ మీద కట్టబడినటువంటి జీవితం, ఆ బండే క్రీస్తు. అయితే ఎలా కడతామండి దీన్ని? బండ మీద మన జీవితాలు కట్టుకోవడం అంటే ఏంటి? స్థిరము. బండ మీద కట్టడం అంటే ఏంటంటే వాక్యానుసారమైనటువంటి
జీవితం. మాటకు మాట మనము వినేయాలి అంతే. ప్రభు చెప్పిన మాటలు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన. నా మాటలను విని విపరీతంగా చేసేస్తాను. ఇది మాత్రం మనం వింటున్నాం కదా, చక్కగా మాటలు వింటున్నాము కానీ ఏం చేస్తున్నాం? వాటి చొప్పున చేయట్లు, దాని ప్రకారం చెయ్యాలి. యవ్వన బిడ్డలారా, మెల్లమెల్ల చెప్తాను, పెచ్చ పెచ్చ ఆటల గురించి వెళ్ళబాకండి. అనవసరమైన చెత్త మీ మైండ్లో పెట్టుకోబాకండి. బాగా చదువుకోండి, దేవుని మాటను వినండి, దాని ప్రకారం నడుచుకోండి. మిమ్మల్ని హెచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మీ ఎడల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచనలు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన వాక్యాన్ని వినాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఒకసారి మా హైదరాబాద్లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరుగుతూ ఉంది. అయితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకొని ప్రారంభించుకుందాం పనులని చెప్పి అక్కడ బంధువులందరినీ పిలిచాం. ఆ బంధువులు చాలా దూరం నుంచి, మలక్పేట నుంచి మెహదీపట్నం అంటే చాలా దూరం. అయితే ఎలా రావాలి? అప్పుడు ఈ గూగుల్ వ్యవహారాలు లేవు. ఎలా రావాలని అంటే ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి ఎలా రావాలంటే ఆ మలక్పేటలో బస్సు ఎక్కి సికింద్రాబాదు స్టేషన్కి వచ్చిన తర్వాత అనగానే ఆహా ఓకే అని పెట్టేసింది. పెట్టేస్తే ఇంకెట్లా చెప్తాం? సికింద్రాబాద్కి మెహదీపట్నానికి ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లో? అప్పుడు వచ్చిన తర్వాత ఆమెకి ఏమొచ్చింది? సికింద్రాబాద్ అని తర్వాత ఏం చేయమందని మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు సికింద్రాబాద్ నుంచి బస్సు ఎక్కి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి దారిలో ఆ బస్సు ఎక్కేస్తే అంటే ఓకే అక్క థ్యాంక్ యూ పెట్టేసింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా జరిగిన విషయం చెప్తున్నాను. మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత దిగింది, ఎక్కడ దిగాలో తెలియట్లా. మళ్ళీ ఏం ఫోను? సెల్ ఫోన్స్ లేవు అక్కడ. అప్పుడు ల్యాండ్లైన్ రూపాయి వేస్తే ఉండేది చూడండి, ఆ రూపాయి గురించి ఏమో టక్ పని పెట్టేస్తుంది, ఇంకో రూపాయి వేయడం కష్టం అవుద్దేమో అని. 7 or 8 ఫోన్లు చేసిందండి ఇంటికి వచ్చేవారు. నేను ఎందుకు ఈ ఉదాహరణ నవ్వుతా చెప్పుకుంటున్నానని చెప్పనా? నా మాటలను విని దాని ప్రకారము చేయు ప్రతి వాడును చెయ్యాలి. ప్రతి ఆదివారం ఎందుకు మనం మందిరానికి వస్తున్నాం? నేను ప్రార్థన చేస్తా, ప్రభువా నాతో మాట్లాడు, బిడ్డలతో మాట్లాడు. దాని ప్రకారం ఏదైతే చెప్పుకుంటూ వెళ్తున్నాడో దేవుడు, దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. వాడు దేనిని పోలి ఉన్నాడంటే బండ మీద కట్టినటువంటి గృహము వలె. జీవితములో మీ జీవితాల నిర్ణయం మీదే. యు ఆర్ ద డ్రైవర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే డ్రైవరు. దేవుడు మంచి మార్గం వేస్తుంటే నేను ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతాను, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎట్లా? చూసి 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 బాధపడి వెళ్ళు అంటాడు దేవుడు. శాంసన్ జీవితంలో అదే జరిగింది. దేవుడు ఏ విధముగా అనుకున్నాడు, ఏ విధంగా మలిచాడు ఆ వ్యక్తిని, అతని యొక్క అంతం ఏమై ఉన్నది. దేవుని బిడ్డలారా, మనందరి జీవితము కూడా మనము దేవుని బిడ్డగా మలచబడాలి అనేటువంటి తపన మనకు ఉండాలి. అదే బండ మీద కట్టుకోవడం, దేవుని వాక్యాన్ని వినడం, అదే బండ మీద కట్టుకోవడం, దాని ప్రకారం నడుచుకోవడం, అది బండ మీద కట్టుకోవడం. విని మాత్రమే అయితే మనము ఎందుకు పనికిరానటువంటి వారంగా ఉంటాం. నువ్వు ఎంత ఖరీదైన కారు కొన్నా దానికి ఏముండాలండి? కీ ఉండాలి. అందుకే 2 కీస్ ఇస్తాడు వెహికల్స్కి ఎప్పుడు కూడా. చాలా ఇంపార్టెంట్. మీ జీవితానికి మీరే డ్రైవర్స్, మీరే నడిపించేవాళ్ళు. ఆ జీవితంలో హెచ్చించేటువంటి దేవుడు మనకి అండగా ఉంటాడు. మధ్యలో నేను విడిచిపెట్టనని అన్నాడు. ఎడారి దారిలోన, కన్నీటి లోయలోన నా పక్షాన ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ పక్షాన ఉంటాడు దేవుడు.
నీ మీదకు వచ్చినటువంటి వారిని ఆయనే యుద్ధం చేసి ఓడిస్తాడు. నా మాటలను విని దాని ప్రకారం నడు. ఇక్కడ ఇంకొకటి ఇల్లు ఎందుకు కూలిపోయిందండి, ఎందుకు ఇసుక మీద కట్టుకున్నాడంటే బుద్ధి లేనటువంటి వాడు. మరలా చెప్తున్నాను, ఈ రెండు ఇంటికి ఆయన ఇద్దరు కూడా దేవుని మాటలు విన్నారు, కట్టుకున్నారు. సేమ్ ఏమొచ్చింది, ఇద్దరు ఇంటికి కూడా తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది. కానీ ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టినటువంటి ఇల్లు నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితము కూడా మీరు బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకోండి. ఆయన మాటలను వినండి, ఆయన వాక్యాలను వినండి, దాని ప్రకారం నడుచుకోండి. మీరు ప్రతి వారం కూడా నేను చెప్తూనే ఉన్నాం, ఎంతవరకు మీలో మార్పు వస్తున్నది అనేటువంటిది అది మీకే తెలుసు. నేను విన్నాను ఈ వాక్యాన్ని, దీని ప్రకారం నడుచుకోవాలన్నటువంటి ఒక తపన కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఈ అద్భుతమైన వాగ్దానం, నమ్మదగిన దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? ఆధారపడుట, దేవునిని ఆశ్రయించుట. దేవునిని ఆశ్రయించటం ఏంటంటే కష్టాలు దేవునికి చెప్పుకోవడం, ఆ తర్వాత నీవే నా దిక్కయ్యా అని ఉండడం. కానీ చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పుకుంటారు, ఆ తర్వాత నీవే ఆధారం కాడని చెప్తారు, కానీ చింత మాత్రం మానరు. కనపడిన వాళ్ళందరూ చెవులు కొరికేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించుట, దేవుని మీద ఆధారపడుట అంటే ఏంటంటే, దేవుని ఆశ్రయించుట అంటే దేవునికి ప్రార్థన చేయుట. దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటంటే కంప్లీట్గా దేని గురించి అయితే మనం బాధపడుతున్నామో, దేని గురించి చింతపడుతున్నామో దాని గురించి కంప్లీట్గా వదిలేసేయాలి, అంతే. మర్చిపోవాలి దాని గురించి, ఇంకంతే. నా దేవుడు నన్ను చూసుకుంటాడు. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెడతాడా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇంటికి ఆ ఇంటికి ఎంత తేడా ఉన్నదో చూడండి, ఎంత తేడా ఉన్నదో చూడండి. కొలాప్స్ అయిపోయినటువంటి ఇల్లు మరలా కట్టబడుట కష్టతరం. కొలాప్స్ అవ్వకుండా ఉండేటట్లుగా మనము చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆత్మీయంగా బలపడండి, వాక్యాలను వినే మాత్రముగా కాక దాని ప్రకారం నడుచుకోండి అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దాని ప్రకారం నడుచుకోండి. దినదినము నీ యొక్క ఫౌండేషన్, నీ యొక్క పునాది బలముగా ఉండాలి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందంటే, సిటీస్లో బిల్డింగులు చూస్తూ ఉంటుంటే 132, 140, 160 కడతారండి. ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉంటుంటే నిజంగా ఎంత ఫౌండేషన్ వేసి ఉంటారు అని నాకు ఆలోచన వస్తుంది. దేవుని బిడ్డలారా, అంతకంటే బలమైనటువంటి ఫౌండేషన్ మన జీవితాలకు ఉండాలి. హల్లెలూయా. అది గనక ఉంటే ఎలాంటి తుఫాన్, ఇక్కడ చూడండి, బండ మీద కట్టండి, దేవుని మీద ఆధారపడేటువంటి వారికి కూడా వస్తాయి. బండ మీద కట్టినటువంటి గృహం మీద గాలి రాలేదా, తుఫాన్ రాలేదా, వరదలు రాలేదా? వచ్చినాయి. దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ ఉండవు అనేటువంటిది రాంగ్. అది దేవుడే చెప్పిన మాట చెప్తున్నాను నేను. కానీ అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా. ఎలా నిలబడతామంటే, నా దేవుడు నాకు తోడున్నాడు. నమ్మదగిన దేవుడు నడిపిస్తున్నాడు మన జీవితాలను. దేవుని బిడ్డలారా, నడి మధ్యలో విడిచిపెట్టడు ఆయన. కనుక మన జీవితాలను క్రీస్తునే బండ మీద కట్టుకుందాం, ఆయన వాక్యాలను విందాం, దాని ప్రకారం మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.